అందరికీ నమస్కారం. మీ వెంకటరాములు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు, కర్నూలు జిల్లా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు చేసిందో ప్రతి ఒక్కరూ చూశారు. తగిన గుణపాఠంతో 11 సీట్లకు పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మరపురాని చరిత్రగా నిలిచిపోయింది. అలాంటి వైసీపీ పార్టీ ప్రజలకు మంచి చేసి ఉండింటే మరి ఎంతో బాగుండేది. ఈనాడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ సహకారంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ జనసేన పార్టీ బలపడుతుంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక చెరగని ముద్ర వేయబోతున్నారు. అలానే దేశంలో కూడా ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు, ఒక పార్టీ జనసేన పార్టీ ఉంది అనేది ప్రతి ఒక్కరూ గమనించే విషయము త్వరగా అందరికీ తెలుస్తుంది. కానీ ఇలాంటి సందర్భంలో వైసీపీ వాళ్ళు పడిగట్టుకొని కొన్ని దుష్ప్రచారాలు పార్టీపై చేయడము సమంజసం కాదు. అలానే అరవ శ్రీధర్ గారు, మన జనసేన పార్టీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు, కడప డిస్టిక్, అతను దాదాపుగా ముక్కరానిపల్లెలో 3 దఫాలుగా సర్పంచ్గా వెళ్ళినాడు. సో ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు. గత 15 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఎలాంటి మచ్చ కానీ, వారి కానీ, వాళ్ళ కుటుంబం మీద కానీ ప్రజలకు మంచి చేస్తారనేదే ఉంది. కానీ ఎలాంటి మచ్చ లేదు. కానీ వీణా అనే అమ్మాయిని తీసుకొచ్చి కొందరి డైరెక్షన్లో మా జనసేన పార్టీ నాయకులను ఏలన చేసి అవమానించాలనే ఉద్దేశంతో వీణా అనే అమ్మాయితో కొన్ని వీడియోలు అన్ని రిలీజ్ చేసి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. నిజంగా శ్రీలు అన్న, శ్రీ తత్వం అన్న మా జనసేన పార్టీలో ఎంతో గౌరవిస్తాం. కానీ శ్రీకి అన్యాయం జరిగితే న్యాయం జరగాలి. కానీ ఇది నిజంగా బోగస్గా ఉంటే మాత్రము అది ఏదైనా విచారణలో తెలుస్తుంది. విచారణలో తేలిన తర్వాతనే మనము తప్పుల గురించి మాట్లాడాలి. కానీ మన కొంతమంది పనిగట్టుకొని జనసేన పార్టీ నాయకుడు మరియు ఎమ్మెల్యే గారు తప్పు చేసినారని ప్రతి ఒక్కరూ వైసీపీ వాళ్ళు విమర్శించడం సమంజసం కాదు. మేము ఒకటే తెలుసుకున్నాం, జనసేన పార్టీలో స్ట్రిక్ట్ రూల్ ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నాయో మీరు చెప్పండి. ఒక అమ్మాయికి, వీణా అనే అమ్మాయికి అన్యాయం జరిగిందంటే వితిన్ సెకండ్స్లో ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాలకు అన్నిటికీ అరవ శ్రీధర్ గారిని దూరం పెట్టారు. అంటే ఆయన సమాజంపై ఉన్న గౌరవం. ఏదైనా విచారణలో నిజంగా జనసేన పార్టీ వాళ్ళు తప్పు చేశారు అని ఉన్నప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆ అమ్మాయిని పనిగట్టుకొని కల్పించి కొన్ని వీడియోలు కూడా చూస్తున్నాం. బలవంతంగా రుద్దడము, కావాలని జనసేన పార్టీని మీద ఆపాదించడము, కొన్ని పద్ధతులు మీరు చేస్తున్నారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. సో జనసేన పార్టీ చాలా స్ట్రిక్ట్గా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఏం చేస్తున్నాడో, నిజంగా వైసీపీ వాళ్ళని ఉసిగొల్పుతున్నాడా, వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడా, జనసేన పార్టీ వాళ్ళని కాపాడుతున్నాడా, లేకుంటే గ్రామ స్థాయిలో ఏ నాయకుడు పనిచేస్తున్నాడు అనేది మా నాయకత్వానికి, మా పార్టీకి ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి మహిళలపై మాకు గౌరవం ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాబో రోజుల్లో నిజానిజాలు తెలుస్తాయి. ఆ నిజానిజాలు తెలిసేంత వరకు విచారణలో మేము కూడా పార్టీ తరఫున కమిటీ చేసినామని అందరూ మా పార్టీ నాయకులు చెప్తున్నారు. కావున అవన్నీ విషయాలు తెలిసేంత వరకు కొంచెం సమయం పాటించాలి. సో ఇలాంటి విషయాలను ప్రతి జనసేన పార్టీ నాయకుడు, కార్యకర్తలు అందరూ ఖండించాలి. అలాంటప్పుడే పార్టీకి బలం. గమ్మున ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటే ఏంటి పద్ధతి? మన పార్టీని ఆపాదించినప్పుడు మనం కాపాడుకోవాలి. పార్టీని రక్షించే బాధ్యత మనము జనసేన పార్టీ నాయకులుగా మనం ముందుకెళ్ళి తీసుకోవాలి. మన కాన్స్టిట్యున్సీలో, మన గ్రామ లెవెల్లో, మన
మండల లెవెల్ స్థాయిలో. సో దయచేసి మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాము, ఏదైనా అపోజిషన్లో ఉన్న వాళ్ళు జనసేన పార్టీని నాయకులను తక్కువ చేసి మాట్లాడి వాళ్ళపై ఏదైనా అబండాలు తర్వాత అన్యాయాలు వృద్ధాలను చూస్తే మాత్రం దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి విధాలపై ఉంది. ఇది గమనించాలని చెప్పేసి తెలియపరుస్తూ మీ వెంకటరమణ, కొడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.